హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రవ్వ పులిహోర పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే, ఇలా పక్కా కొలతలతో చేయండి. చాలా బాగా కుదురుతుంది. దీన్ని మేమైతే ఉప్పుడు పిండి అంటామండి. మరి మీ ఊర్లో మీరేమంటారో కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. రవ్వ పులిహోర కోసం ముందు రవ్వని ఉక్కబోయడానికి అడుగు మందంగా ఉన్న ప్యాన్ గానీ, లేదా కుక్కర్ గిన్నె గానీ తీసుకొని 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. రవ్వ పొడి పొడిలాడుతూ రావడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు బియ్యం రవ్వ తీసుకోండి. ఇది బయట షాప్‌లో తీసుకున్నదైనా పర్వాలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు. ఈ మరుగుతున్న వాటర్‌లో రవ్వంతా వేసుకొని ఉండలు లేకుండా కలిపేసి, మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే రవ్వని ఉక్కబోయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా షేర్ చేశానండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. రవ్వ మొత్తం కంప్లీట్‌గా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఒకసారి కలిపేసి, మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచేయండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్‌లోకి వేసుకొని, ఏమైనా ఉండల్లా అనిపిస్తే అక్కడక్కడ గరిటెతో ఇలా కలిపేసేయండి. చల్లారాక మనకి ఇది ఆటోమేటిక్‌గా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ కాగాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని, ఒక నిమిషం పాటు ఫ్రై చేసి, అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నల్ల మినపప్పు వేసుకొని, ఇవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక ఇంచి అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. ఇవిలా వేగుతూ ఉండగా 2, 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చి వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రవ్వను ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఆ సాల్ట్ ఈ తాలింపులో వేసేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వలో వేసుకొని, ఒక సైడ్ నుంచి కలుపుతూ, ఈ రవ్వ, తాలింపు అంతా బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు రవ్వ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత, ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని మొత్తం వేసుకోండి. ఇప్పుడు వీటిని కలిపి ఒకసారి రుచి చూసుకోండి. పులుపు సరిపోతే ఆపేసేయండి. లేకపోతే మరి కాస్త నిమ్మరసాన్ని వేసి కలపండి. చూసారు కదా! చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే నిమ్మకాయతో రవ్వ పులిహోర. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.